స్టాక్ మార్కెట్లో 2015లో నుంచి ఈరోజు 2025 2026 వస్తుంది. అంటే 11 సంవత్సరాలు పూర్తయింది. మా అన్నయ్య స్టాక్ మార్కెట్లోకి వచ్చి 11 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. సో తన అనుభవం అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. కొత్త వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, జీవితంలో నాశనం అయిపోతున్న వాళ్ళకి కూడా చాలా ముఖ్యమైన వీడియో. ఇందులో ఎడిటింగ్ ఏమి ఉండదు, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్గా తన అనుభవం నుంచి ఒక కొత్తగా వచ్చే ట్రేడర్స్కైనా, ఇన్వెస్టర్లకైనా వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది, ఏం చెప్పాలి, ఒక అనుభవం ఉన్న వ్యక్తి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడు ఎంట్రీ అయింది మార్కెట్లో? నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మనం వీడియో తీసి వాళ్ళకి తెలియదు కాబట్టి, మార్కెట్లోకి ఎప్పుడు వచ్చావు? స్టాక్ మార్కెట్లోకి 2015. మీకు మార్కెట్ ఎలా తెలిసింది? స్టాక్ మార్కెట్ నాకు సొంతంగా తెలియదు, కానీ మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది స్టాక్ మార్కెట్ అనేది. ఆయన ఫ్రెండ్ ఎవరో అందులో ఉంటే దానికి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తే అదేంటి ఏంది కంప్యూటర్లు, అక్కడే 4 కంప్యూటర్లు 5 కంప్యూటర్లు ఒకటే రూమ్ లో ఒక ఆఫీస్ లాగా ఉండింది చైతన్యపూర్లో. అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం చూసాం. అక్కడే కొంటారు, అక్కడే అమ్ముతారంటే. అంటే ట్రేడింగ్ సెటప్ అదంతా? అవును, అంటే ట్రేడింగ్ సెటప్ అంటే ఇంతకు ముందు మనకు ఇంటర్నెట్ అప్పుడు లేదు. అవును, లేదంటే ఆ కంప్యూటర్ వరకే మనకి ట్రేడింగ్ చేసే యాప్లు కానీ లేవు. అవును, అక్కడ అప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది ఓన్లీ వైర్ తోనే వచ్చి ఉండేది. అప్పుడు సిస్టమ్స్ అన్ని ఒకే దగ్గర, ఒక 5 సిస్టంలు ఒక ఆఫీస్ లాగా ఉంటది. అక్కడికి వెళ్ళి మనం కొనడం అమ్మడం చేయొచ్చు. అది మనకి తెలీదు. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి చూసాం. మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని ఆయన చెప్తే ఫస్ట్ టైం ఈ కొనుక్కోవడం అమ్ముకోవడం ఏంది, మనం అమ్మితే వాళ్ళు ఎందుకు కొంటారు అని చిన్నగా ఓ ఇంట్రెస్ట్ అనిపించింది. ఇదేదో బాగుంది, కొత్తగా అనిపించింది. కానీ ఏం కొంటారో ఏం అమ్ముతారో మనకు అసలు తెలియదు. ఏం కొంటారో తెలియదు, ఏం అమ్ముతారో మనకు తెలియదు. దాంట్లో మరి మీకు అకౌంట్ అని ఎలా తెలిసింది తీసుకోవాలనేది? అదలా అప్పుడు 10,000 కడితే కొన్ని షేర్లు మనకి ఫ్రీగా ఇస్తారు. 10,000 కడితే అకౌంట్ ఫ్రీ అంటే అప్పుడు ఇంట్రెస్ట్ చూపించాను. కానీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొంతమంది వద్దన్నారు. మళ్ళీ నేను అకౌంట్ క్యాన్సిల్ చేసుకున్నాను. వద్దన్నా. చెక్ కూడా ఇచ్చేసాను. 10,000కి ఇచ్చేసాను. అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేశాను. తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మనం. అది ఇప్పుడు లాగా మొబైల్లో చేసుకుంటే అక్కడ పోయి చేయాలి. అక్కడికి వెళ్ళి మనం కొనాలి. ఒక 1 అవర్కి ఎంత చార్జ్ చేస్తారు ఆ సిస్టమ్ మనకి ఇవ్వడానికి. మనం అక్కడే కూర్చొని ఏది తగ్గుతుంది, అది అసలు అవగాహన లేదనుకో, పూర్తిగా లేదు కదా. అన్నందుకు ఇంకా అది ఎందుకు, మనకి ఇక్కడి నుంచి వెళ్ళి నాకు వర్క్ షాప్ ఉంది కాబట్టి ఇంకా అది పెద్దగా అర్థం కూడా కాలేదు. కాబట్టి ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఏదేదో ఒక దగ్గర ఉండి డబ్బులు రావడం, ఆన్లైన్ చేయడం అంటే అప్పట్లో మనకు తెలియదు. వర్క్ చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు, కానీ ఇలా ఉంటాయని తెలియదు. కాబట్టి డౌట్ వచ్చి ఆగిపోయాను, వద్దనుకున్నాను. ఇప్పుడు బయట మరి అకౌంట్ ఎలా ఓపెన్ అయింది? బయట ఎలా తెలిసింది? బయట ఎలా తెలిసింది అంటే తర్వాత ఇది జరిగిందేమో 9లో 2008. 2008లో జరిగింది. అదే 8లో జరిగింది. అంటే 8, 9 దగ్గర జరిగింది. దాని దగ్గర నేను వెళ్ళలేదు. 2015 కాదు, అది ఎంట్రీ అయింది 15లో. ఓకే. దానికంటే ముందు నుంచే మనకి టచ్ ఉంది, కానీ మనం లోపలికి వెళ్ళలేదు. అంటే ఫస్ట్ మనకి ఎంట్రీ అక్కడ వచ్చింది. ఓకే. కానీ మనం వద్దని బిజినెస్ మీద ఉన్నాం కదా, వర్క్ మీద, వర్క్ మీదనే ఉన్నాం. కాబట్టి మనకి బిజీ టైం, అక్కడికి వెళ్ళి టైం మనం పెట్టలేము. కాబట్టి వద్దనుకొని డ్రాప్ అయిపోయి వచ్చేసాం. ఇప్పుడు తర్వాత మనకి మన బిజినెస్ డల్ అవడం స్టార్ట్ అయింది. వర్క్ ఆల్టర్నేట్ ఏదన్నా చూద్దాం అని అనుకున్నప్పుడు అందులోకి వేరే వాళ్ళ తరఫున ఈసారి ఈ అప్డేట్ మొబైల్ కి రావడం, జియోజిత్ లాంటి యాప్స్ ఉండడం, వాటిలో ఈ నెట్ మొబైల్ మన దగ్గరే చేసుకోవడం వల్ల మనం దాంట్లో ఈజీగా ఉంది, అది మనమే ఆపరేట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అని. అసలు దాని గురించి మనకేం తెలియదు. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసాక ఫస్ట్ అంతా మనం చేసాం. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 5,000 వేసా. 5,000 వేసా. కొనడం అమ్మడం వాళ్ళే మనకి చెప్పారు, వాళ్ళే చూపిస్తారు యాడ్ ఎలా చేసుకోవాలి,
ఎలా దాన్ని ఎగ్జిట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి అనేది అక్కడ వరకే మనకు తెలుసు. ఇప్పుడు 5,000లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? అసలు ప్రాఫిట్ రాలేదు. ఆ, రాలేదు అంటే మనకు తెలియదు కదా, 1-2 స్టాకులు కొని ఉమ్, ఆ రోజు ఎంతో కొంత కమ్మేసేవాళ్ళం. ఉమ్, మనకి అక్కడ మనకు వచ్చే లాభం కంటే కూడా ట్యాక్స్లే ఎక్కువ ఉండేవి. ఆ, కాకపోతే ఏంటంటే ఒక ఇంట్రెస్ట్, అంటే బయట చేయాలి. వర్క్ చేయకుండా ఇలా ఎలా ఉంటది అని ఒక ఇంట్రెస్ట్ తోటి మెల్లగా స్టార్ట్ చేసాం. మీకు ఫస్ట్ ఎంత లాస్ వచ్చి ఉంటుంది? అంటే ఒక ₹1,00,000 దాకా వేసి ఉంటా స్టార్టింగ్ లో, 5,000 తర్వాత 5,000 వేసావు పోయాయి, తర్వాత ఎంత అమౌంట్ దాకా వేసాం? 5,000 వేసాయి పోయాయి, తర్వాత 10,000, 15,000, 20,000 ఇలా అమౌంట్ అనేది యాడ్ చేస్తానే ఉన్నా కానీ మనకు లాభాలు రాలేదు. ఆ, అప్పుడు స్టాక్సా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటివి? షేర్స్ షేర్స్. అంటే మనం హెచ్డిఎఫ్సి షేర్లు, ఎస్బిఐ Stocks. షేర్లు అంటే స్టాక్స్ అవి ఉమ్, డైరెక్ట్ గా స్టాక్స్ కొనుక్కోవచ్చు మనం. ఉమ్, అంటే మనకి వాళ్ళు మార్జిన్ ఇస్తారు. మన దగ్గర అవును. 5,000 ఉంటే అప్పుడు వాళ్ళు BTS, మనకి TST ఎంతైనా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మార్జిన్ ఇచ్చేవాళ్ళు. అవునవును, కరెక్ట్. 5,000తో ₹50,000 వచ్చేది. వరకు వాళ్ళు లిమిట్ ఇచ్చేవాళ్ళు. అవి మనం 1 డే 2 డే హోల్డ్ చేసేవాళ్ళం. అవును. అక్కడ ఏంటంటే వాళ్ళు BTST అనేవాళ్ళు దాన్ని. ఉమ్, అవి మనకి 2 రోజులైనా 3 రోజులైనా అవి రికవరీ అవ్వవు. ఉమ్, మనం వాళ్ళు ఇచ్చిన టైం మనకి 3 డేస్ ఇస్తారు. ఉమ్. లాస్ రికవరీ అయితే మనం ఓకే. వాళ్ళ సెటిల్మెంట్ కి అవి క్లోజ్ అయిపోతాయి. ఉమ్, మనం చేస్తాం, లేదంటే వాళ్ళే అమ్మేస్తారు. ఎందుకంటే మనం ఇంకెలాగో సెల్ ప్రైస్ చేయలేము. డ్రాప్ అయిపోయింది కాబట్టి మనం వెయిట్ చేస్తా ఉంటాం. ఉమ్. ఆటోమేటిక్ అమ్మడం వల్ల అది లాస్ ఎంత ఉంటే అంత మన మైనస్ మన 10,000లో కట్ అయిపోతాయి. మరి ఇప్పుడు 11 ఏళ్ళు ఇలాగే కూర్చోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారు. లక్షలు నష్టం చేసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు 11 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, దానికి అసలు అసలు కారణం ఏంటి? 11 సంవత్సరాలు ఉంటాము అని మనకు తెలియదు ఫస్ట్. ఎందుకంటే ఏ వర్క్ అయినా కొంత టైం తీసుకుంటదని తెలుసు. అసలు ఇది మనకి వర్క్ అని గుర్తించడానికే మనకి 5-6 ఏళ్ళు పట్టేసింది. ఎందుకంటే ఇది స్కిల్ గేమ్ కాదని మనం ఒక బయట నేర్చుకునేదా? ఇది ఒక స్కిల్ గేమ్ అనే తెలియదు మనకి. ఫస్ట్ ఇది కేవలం మనీతో చేయొచ్చు అని గేమ్ లాగా ఇది ఒక గేమ్ అనుకున్నామే కానీ మనం ఇది స్కిల్ గేమ్ అని తెలియదు. ఈ టెక్నికల్స్ అనేవి మనకి టచ్ కావడానికి మనకి 4 years పట్టింది. పంతులు మనం పదాలు వినడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ట్రేడింగ్ పంతులు వచ్చేదాకా అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయనే విషయం కూడా అంటే సరిగ్గా తెలియదు. ట్రేడింగ్ పంతులు అనే ఆయనే కదా స్టార్ట్ వచ్చేంత వరకు కూడా మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది అందులో ఉందనే మనకి తెలియదు. యూట్యూబ్ లో వీడియోలో ఉండేటి కావు. ఎవరో అప్పుడు ఉన్న ఈ డేటా తెలుగులో కూడా పెట్టి వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడే ఆయన వీడియోలు అప్పుడే స్టార్ట్ అయినాయి. అంటే దీనికి ముందు వేరే వాళ్ళు అప్పుడు న్యూస్ బేస్ మాత్రం చెప్పేవారు వాళ్ళు. నిఫ్టీ అదే రేవంత్ వాళ్ళు న్యూస్ ఒకటే కదా చెప్పేవాళ్ళు సాయంత్రం పూట వీడియోలో. ఒక వీడియో టెక్నికల్ నాలెడ్జ్ వీడియో అలాంటివి వాళ్ళు న్యూస్ చేసేవాళ్ళు. అంటే అందులో నాలెడ్జ్ ఉండేది. అంటే స్టాక్ ఎందుకు పడింది పెరిగింది అనేది మాత్రం టెక్నికల్ నాలెడ్జ్ తోటి కొంతవరకు చేయొచ్చు అని. అంటే అప్పుడే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడు రావడం స్టార్ట్ అయింది. అంటే మీద చేయొచ్చు అనేది. అప్పటికే మనం ఒక 5-6 years మన టైం వేస్ట్ అయిపోయింది. మనీ వేస్ట్ అయిపోయింది. ఎంత ఉండొచ్చు? ఎంత అంటే మనం ప్రాఫిట్ లో లేం కాబట్టి మనం తీసుకెళ్ళిందంతా లాసే. ఎంత యావరేజ్ లాస్ ఉండొచ్చు? లాస్ అంటే 5 సంవత్సరాలకి ఎంత లాస్ అనేది ఉండొచ్చు? అసలు టోటల్ గా లాసే ఉందంటే ఇంకా లాభం లేనప్పుడు ఇంకా అది లాసే కదా. అంటే ఎంత అమౌంట్ అందులో పెట్టి ఉండొచ్చు అంటున్నా. ఎందుకంటే అది చాలా మందికి తగులుతుంది చూసి, అంటే దానికి కావాల్సిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది అంతే. అప్పటికి ఎంత అమౌంట్ మనకున్న కెపాసిటీ ప్రకారం ఒక 10-20 వరకు 20 lakhs వరకు మనకు తెలియకుండానే మనం 5 సంవత్సరాలు పెట్టేసిన అమౌంట్. పెట్టిన తర్వాత మనకి రీఫండ్ అయితే వచ్చింది, అందులోనే వచ్చింది, అందులోనే పోయింది. అమౌంట్ రాలేదు. ఓకే, రాలేదు. ఎందుకంటే వచ్చింది అనే దానికంటే ఆ ట్యాక్స్ ఎక్కువైపోతాయి. అప్పుడప్పుడు 10,000 వచ్చింది కూడా వచ్చాయి కదా, అందులోనే వచ్చాయి, మరి అందులోనే పోయాయి కదా. ఫేజ్ 1 లో ఏవి రాలేదు. ఓకే, టోటల్ లాస్, వేస్ట్ బిజినెస్, వేస్ట్ బిజినెస్, టోటల్ లాస్. అంటే మన 2020 వరకు జరిగిన ఈ మొత్తం ఇయర్ మొత్తం కూడా కంప్లీట్ గా జీరో నాలెడ్జ్. తెలియదు
ఒక రకంగా చెప్పాలంటే మనకి గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉన్నింది. జరిగింది కూడా గ్యాంబ్లింగే. ఒక ఎంట్రీ మనకు తెలియదు, ఒక ఎగ్జిట్ మనకు తెలియదు, అసలు అవి ఎలా వర్క్ అవుతాయో తెలియదు, ఆప్షన్స్ గురించి అసలు తెలియదు. కొనుక్కున్న తర్వాత మనం హోల్డ్ చేసేవాళ్ళం. అవును, అందులో డీకే ఉంటుంది అని తెలియదు, మంత్లీ ఆప్షన్స్ అవి. చివరి డే వరకు వెయిట్ చేసేవాళ్ళం. దాంట్లో మనకి రిస్క్ ఇంకా పెరిగిపోయేది. అవును, ఈ కొంత బుక్ నాలెడ్జ్, కొన్ని బుక్స్ చదివాము, ఆ బుక్స్ బట్టి కొంచెం కొంచెం పెంచుకుంటే మనకి కనుచూపు మీద ఒకళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, మన కళ్ళకి ఎవరు కనిపించలేదు. సడన్ గా ఒకసారి యూట్యూబ్ లో అందరూ ప్రాఫిటబుల్ ట్రేడర్ లాగా కనిపించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇక మనం బయటకి ఎక్కడ వెళ్తాం, అప్పటికే చాలా ఇయర్స్ అందులో ఉన్నాం కాబట్టి దాన్నే కంటిన్యూ చేసుకుంటా వెయిట్ చేసాం ఉన్నాం. 2020 నుంచి లాస్లు మరింత పెరిగిపోయినాయి, ప్రాఫిట్లు రావడం స్టార్ట్ అయినాయి. 2020 నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నష్టాలు పెరిగిపోయినాయి. అప్పటి వరకు మనము 10 lakhs 20 lakhs 15 lakhs మధ్య లాస్ అయితే తర్వాత నుంచి లాస్లు కాకుండా లాభాలు కూడా కొంచెం మేనేజ్ చేయడం. అంటే ఇప్పుడు మనం ఒక 10,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు 20,000 లాస్ వస్తే కనీసం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వీలయ్యింది. మనం ఓవరాల్ గా లాస్ అయినా కానీ వచ్చిపోవడం అనేది జరుగుతుంది. స్టార్ట్ అయింది. ఇప్పుడు సరే, టాపిక్ చాలా పెద్దది కాబట్టి ఒక ట్రేడర్ అంటే మార్కెట్లోకి వచ్చేవాడికి ఏం చెప్పచ్చు? వాడు ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు పోయి ఆగిపోవడం మంచిది? ఎందుకంటే మార్కెట్లో మనకి సంపాదించిన వాళ్ళు మన చుట్టూ లేరు, మన కళ్ళ ముందు కూడా లేరు. టీవీలో కనిపిస్తుంటారు, యూట్యూబ్లో కనిపిస్తుంటుంది, కానీ వాళ్ళంతా అబద్ధం అనే విషయం మనకు తెలిసిపోయింది. అప్పుడు 2020లో వాడు ప్రాఫిట్, వీడు అందరూ ప్రాఫిట్ ఉన్నట్టే కనిపించారు. కానీ కరెక్ట్గా 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి అందరి విషయం బయట తేలిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం దాన్ని చూపించలేకపోయారు లాభంలో ఉన్నట్టుగా. ఎందుకంటే అందరూ ఫేక్గానే క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరు లాభాల్లో లేరు, అందరూ అబద్ధమే, అందరూ నష్టమే పోతున్నారు. యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు మాత్రం లాభంలో ఉన్నవాళ్ళు మాత్రం చూపించుకుంటున్నారు. సో లాభం ఉన్న వాళ్ళు మనకి యూట్యూబ్లోనూ కనిపించలేదు, రియల్ మాగా కనిపించలేదు. ఇంకా మనకి ఏదో వాళ్ళ పోతున్నాం మార్కెట్ ట్రేడింగ్లో సంపాదించే పర్సన్ అయితే ఒక వ్యక్తిగతంగా మనకు తెలిసి ఎవరూ లేరు. ఈ రాకేష్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇన్వెస్టర్లు, వాళ్ళు అప్పట్లో సంపాదించుకున్నారు, అది వేరే. ట్రేడింగ్ మీద నీకు తెలిసిన ఒకరు ఇద్దరు జెన్యున్గా కరెక్ట్ పర్సన్ ట్రేడింగ్ మీద జెన్యున్ గా సక్సెస్ అయిన వాళ్ళు మనం తెలుగులో కొంతమంది, ఇప్పుడు డే ట్రేడర్ తెలుగు, ఇంకోటి నా ట్రేడింగ్ పంతులు, వీళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళంతా అయ్యారు కాబట్టి మనం ఇది రాంగ్ వేలో ఉన్నామని మనం కరెక్ట్ వేనే, దీంట్లో మనం ఇంకొన్ని సంవత్సరాలు మనం ట్రై చేయొచ్చు అనిపించింది. కానీ టైం అయిపోతుంది, కానీ నాలెడ్జ్ అనేది షేరింగ్ అనేది ఓన్ గా జరగాలి. ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు వేరే ఎవరి స్ట్రాటజీలో తీసుకొని అయ్యారని ఓవరాల్ గా అర్థమైంది. వాళ్ళ స్ట్రాటజీలు, ఎదురుగా ఉన్న స్ట్రాటజీలు ఇందులో వర్క్ అవ్వవు. మనం ఏదైతే ఆ మనీ పెట్టి మనం ఎక్స్పీరియన్స్ అయ్యామో చివరికి దాని ద్వారానే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. కానీ వేరే వాళ్ళని చూసి ఇందులో అవ్వడం కష్టం, అది జరగని పని అసలు. ఎవరన్నా ఏదైనా నేర్పిస్తారేమో అని మనం అన్ని వీడియోలు చూస్తాం, కానీ వాళ్ళు బిల్డ్ చేసుకొని ఉంటారు స్ట్రాటజీ, అది మనకి ఎప్పుడు షేర్ చేయరు. ఎందుకంటే అలా షేర్ చేస్తే ఇక అందరూ సక్సెస్ అయిపోతారు కాబట్టి తర్వాత పని చేయకుండా కూడా పోవచ్చు. అందుకని వర్క్ చేయకుండా కూడా పోతుంది. మనకి అన్ని సిరీస్ లాగా, ఇప్పుడు సీజన్స్ లాగా, ఇప్పుడు సీజన్ అంటే వింటర్ లో వాళ్ళు ఇచ్చారు స్ట్రాటజీ మనకి, అది మనకి ఎండాకాలం వచ్చిందంటే పనిచేయదు. కానీ వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు అది పనిచేస్తుంది. స్టార్ట్ ఆ సీజన్ ఏదన్నా మనం పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు మన కళ్ళ ముందే కొంటారు, లైవ్ లో కొంటారు, మన కళ్ళ ముందే ప్రాఫిట్ కూడా తీసుకుంటారు. అది వర్క్ అయితే మనకి ఇచ్చినప్పుడు కూడా పనిచేస్తుంది. 3 నెలలు అది ఒక 3 నెలలు పనిచేసింది అనుకో, తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దాన్ని నమ్మి మనం ఫస్ట్ 10,000 రిస్క్ చేస్తాం, పోతే పోనీలే అనుకుంటాం. మనకు అది కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కాబట్టి మనం అమౌంట్ సంవత్సరాలు ఆగేమో మనకి ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుంది, దొరికింది కాబట్టి మనం ఇంకా సక్సెస్ అయిపోతామని నమ్మి ఎక్కువ అమౌంట్ పెడతాం కదా, మనకు ఆ రోజే అది హ్యాండ్ ఇస్తుంది అంటే ఇంకా అయినట్టే. ఇక మనం 10,000 సంపాదించాం కదా, అది 50,000 లేకపోతుంది. ఇంకా మనం వాళ్ళని కూడా ఏమనలేము, వాళ్ళు కూడా ఇప్పుడు లాస్లో ఉంటారు, వాళ్ళు కూడా మేము లాస్ లోనే ఉన్నాం, ఇది కొంచెం హోల్డ్ చేయాల్సిన టైం అంటారు. మనం రిస్క్ రివార్డ్ రేషియో పాటించలేదు అంటారు.
నేను ఫస్ట్ 1 లాట్ తో చేసేవా సడన్ గా ఇప్పుడు 10 లాట్స్ ఎందుకు వచ్చావు అంటారు. అంటే ఇంక వాళ్ళ తప్ప అనేది వాళ్ళ మీద కాబట్టి నా చూసుకుంటారు. ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది మార్కెట్ ఇంకొకరు నేర్పించేది అయితే కాదు. మార్కెట్ ఇంకొకళ్ళు మనకి నేర్పించేది కాదు. ఎవరికి వాళ్ళు సొంతంగా నేర్చుకునేది. కానీ వాళ్ళని మనం జస్ట్ ఫాలో చేయాలి. వాళ్ళు అయ్యారా, వాళ్ళు రియల్ గా మనకి యూట్యూబ్ లో కొంతమంది వీడియోస్ ఉన్నాయి. 100% సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ కొన్ని ఉన్నాయి. మన తెలుగులో జెన్యున్ గా కొంతమంది మనకు తెలియదు కానీ హిందీలో ఉన్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల వీడియోలు మనం ఫాలో చేసాం. 3 years 4 years కంటిన్యూగా వాళ్ళ ఎంట్రీస్. నువ్వు అప్పుడు 10 మందిని ఫాలో అవుతున్నావు, అందులో 7 మంది ఫేక్ నే. అందరూ తర్వాత వాళ్ళు P&L స్టేట్మెంట్ లో బయటపడింది. చాలా వరకు అందరూ కూడా P&L స్టేట్మెంట్ లో ఎవరో సక్సెస్ఫుల్ గా లేరు. అంటే బయటికి వాళ్ళు ఎంత కనిపించినా గానీ ఓవరాల్ గా స్టేట్మెంట్ అనేది బయటపడుతుంది. P&L స్టేట్మెంట్ ఒకసారి అడిగితే అందులో వాళ్ళు నష్టంలోనే ఉన్నారు, ఎటువంటి స్ట్రాటజీలు అయినా సరే. కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సింది ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే. కానీ ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవాలి. షేరింగ్ అంటే వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి, మనమే అంచనా వేయాలి అంతే. వాళ్ళైతే చెప్పేదే ఉండదు. వాళ్ళని తీసుకురావడం బ్లేమ్ చేయడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు నేర్చుకుని నమ్ముతారు. కానీ అది అన్ని రోజులు పనిచేయదు. మార్కెట్ ట్రెండ్స్ మారిపోయినప్పుడు మనం కూడా ఏమీ చేయలేం. కాకపోతే ఆ రిస్క్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అప్పుడే తీసుకొచ్చి డబ్బులు పెట్టుంటాం కాబట్టి మనం బయట నుంచి తెచ్చి పెడతాం కాబట్టి మనం రివార్డ్ కోసమే చూస్తాం. కానీ నాలెడ్జ్ ఎర్నింగ్ నేర్చుకోవడం కోసం మనం ఆలోచించాం కాబట్టి 100% రిస్క్ అక్కడ అవుతుంది. వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా అంటే మార్కెట్ లోకి వచ్చి 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే 2020 తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ 21 తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మార్కెట్ ఎలా ఉంటుంది అనే విషయం వాళ్ళకి నిజంగా తెలియదు. ఎందుకంటే మనం 2015లో నుంచి మనం ఉన్నాం. మార్కెట్ బిహేవియర్ మనకు తెలుసు, ఎలా పడుతుంది, ఎలా పెరుగుతుంది, మళ్ళీ ఎలా సైడ్ వేస్లో ఉంటుంది. బట్ మనకు 2020 తర్వాత నుంచి అంటే 21 నుంచి మార్కెట్లో బుల్ మార్కెట్నే వీళ్ళు చూశారు. అంటే చిన్నపిల్లకి 5 సంవత్సరాలు కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయినట్టు లెక్క, కానీ 4-5 సంవత్సరాల నుంచి ఉన్నారని మార్కెట్ పేరే, కానీ వాళ్ళు చూసింది కేవలం బుల్ మార్కెట్నే. ఎందుకంటే 10,500కి వెళ్ళి నిఫ్టీ ఇప్పుడు 26,000 వచ్చేసింది. అది ఎక్కడ కూడా సరైన కరెక్షన్ అనేది తీసుకోలేదు. అమాంతం 23,000కి వచ్చింది ఏకదాటిగా. సరైన కరెక్షన్ లేకుండా 23,000కి వచ్చి 20,000 కంటే 20,000 వచ్చి మళ్ళీ 26,000 తిరుగుతూనే ఉంది. అంటే సరైన కరెక్షన్ రాలేదు. కానీ మనం అప్పుడు చూసినప్పుడు అది 16,000కి వెళ్తే మళ్ళీ 4,000 పాయింట్ పడిపోవడం, మళ్ళా 6 months 7 months తర్వాత అప్పటికి మళ్ళీ రికవరీ చేయడం, ఇలా చూసాం. వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారంటే కొంతవరకు ఉన్నారు, మళ్ళీ నష్టాలు చూస్తుంటారు. కొంతమంది ఇల్లు వాళ్ళు అంతా అమ్ముకుని మరీ డబ్బులు దాన్ని పెట్టుంటారు. పెట్టి అదే సేమ్ రేపు ఎల్లుండు సంపాదిస్తాం అని వాళ్ళ లైఫ్లో జీవితాలు అయిపోతూ ఉంటాయి. ఇంట్లో అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళని ఆపమంటావా, లేదంటే వాళ్ళు తెలుసుకోగలరా, అర్థం చేసుకోగలరా, సంపాదించగలరా? ఎందుకంటే ఒక కామన్ పీపుల్ పార్టిసిపేట్ ఉండే దాన్ని చూడాలి. ఎందుకంటే చేస్తుండేది లక్షల మంది, సంపాదిస్తుండేది ఇద్దరే. లక్షల మంది స్టాక్ మార్కెట్ని చూస్తుంటే సంపాదిస్తున్నారు 2-3 జెన్యున్గా సంపాదించుకునేది. వందలో కొంత వేల మందికి డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి చివరికి మార్కెట్లోకే పోతున్నాయి. వాళ్ళకైతే రావట్లేదు. వస్తున్నాయి కదా అనే ఆలోచనతో వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి పెడుతుంటారు. మొన్న నాకు 1,00,000 రూపాయలు వచ్చింది, నాకు తెలియకుండా సంపాదించానా అనే కాన్సెప్ట్ తోటి అతను మళ్ళీ ఈసారి 5 లక్షలు తీసుకొస్తాడు. అది 3 నెలలు పోతుంది. మళ్ళీ అప్పటికి అతను ఆల్రెడీ 3 లక్షలు 2 లక్షలు సంపాదించుంటాడు. కానీ అప్పుడు 1,00,000 సంపాదించాడు, మొన్న 2 లక్షలు సంపాదించాడు. మార్కెట్ ఇలా అయ్యింది, ట్రంప్ అలా అన్నాడు, నిఫ్టీ ఇలా అయ్యింది అనే కాన్సెప్ట్లో మైండ్లో పెట్టుకొని మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే పని చేస్తాడు. ఒకసారి జాబ్లోంచి బయటకు వస్తాడు, తర్వాత ఉన్న డబ్బులు సేవింగ్స్ పెట్టేస్తాడు, అప్పులు చేస్తాడు, ఇల్లు కుదవ పెడతాడు, వాడి కాడ ఉన్న బంగారం పెట్టేస్తాడు. రేపు సంపాదించుకుందాం, ఖచ్చితంగా సంపాదిస్తే కోట్లోకి సంపాదిస్తాం కాబట్టి ఇలా వాడు ఇల్లు కుదవబెట్టి, వాడు బంగారం కుదవబెట్టి, డబ్బులు మొత్తం పెట్టేసి ఇంట్లో సరిగ్గా చూసుకోకుండా పెట్టిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే రేపు సంపాదిస్తాం, అప్పుడు ఇవన్నీ కొనుక్కుంటాం. ఎందుకంటే అందరి ఆలోచనలు అదే. మనం కూడా
థాట్ మీదే వచ్చాం కూడా. కానీ వాళ్ళు సంపాదించగలరా ఆ విధంగా? అలా సంపాదించగలరా అంటే ఒక్కొక్కటి మైండ్ సెట్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అది దొరకదా అంటున్నా. అదే ఇప్పుడు అదే నేను అంటుంది. ఇప్పుడు నేను ఓవరాల్ గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అసలు ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ. తర్వాత మనకి వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అయినప్పుడు మనకు కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. వాళ్ళు ఫేక్ అని తేలినప్పుడు, వాళ్ళ P&L స్టేట్మెంట్ ఫేక్ అని తేలినప్పుడు అసలు రియాలిటీలో అసలు మార్కెట్ కరెక్టా కాదా అనే క్వశ్చన్ వెళ్ళిపోతాం. చాలా ఎక్కువ సార్లు వస్తుంది. వెళ్ళిపోతాం అంటే ముందు మనం అది కరెక్ట్ అయితే తర్వాత ఈ ఆన్సర్ దగ్గరికి రావాలి. అది కరెక్ట్ అని మనకు తెలిసే వరకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మార్కెట్ లో స్ట్రాటజీలు అమ్ముకోవడానికి లేదా యూట్యూబ్ లో ఏదో ఒక స్ట్రాటజీ పెట్టి కొంత వ్యూస్ వాటిని మనం అట్రాక్ట్ అయ్యి మన మార్కెట్ లోకి వచ్చేస్తాం. ఈ కేటగిరీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు ఒకటి. రెండోది ప్రాఫిట్లు షేరింగ్ స్క్రీన్ షాట్లు చూసి వచ్చినప్పుడు అవి మనకి పెద్ద క్వాంటిటీలు చేసినప్పుడు ఎవరికైనా మార్కెట్ ఒక రోజు డబ్బులు ఇస్తానే ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఏ రోజు మనకి నష్టాలు వస్తాయి, ఏ రోజు మనకి లాభాలు వస్తాయి అనేది బ్యాలెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. క్వాంటిటీ సైజ్ మీద కానీ మార్కెట్ బిహేవియర్ మీద కానీ మన మీద కాస్త పట్టు గ్రిప్ వచ్చేంత వరకు ఇంట్లో రావడం కష్టం. ఇది ఇంకొకటి మన సొంతంగానే మనం ఓన్ గా ఒక స్ట్రాటజీని నీకు నువ్వుగా బిల్డ్ చేసుకోగలిగితేనే ఇక్కడ డబ్బులు వస్తాయి. ఇంకొకరిని మన మార్కెట్ ని నిందించకూడదు. న్యూస్ కూడా మార్కెట్ జస్ట్ రియాక్ట్ అవుతుంది, కానీ ఆ చేయాలనుకున్నదే మార్కెట్ చేస్తుంది. అంటే పెరగాలనుకున్నప్పుడు పెరుగుతుంది. ఫేక్ న్యూస్ వచ్చింది, గ్యాప్ డౌన్ అవుతుంది. మనకి మీరు గమనిస్తే అదే రోజు తిరిగి మళ్ళీ పైకి వెళ్ళింది అంటారు. వాళ్ళు బై చేశారంటారు, కానీ నిజానికి ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఎవరు మార్చలేదు. ఎవరైనా FIL కొన్నారు, DIL కొన్నారు అనేది ఇవంతా జస్ట్ న్యూస్ మాత్రమే. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు కొనేటట్లయితే వాళ్ళు మాత్రం అమ్మేస్తే రోజు మార్కెట్ పడిపోతాయి, ఎవరో ఒకరు కొంటే పెరిగిపోతాయి. ఫాలో చేస్తే సరిపోద్ది కదా, ఇదంతా ఎందుకు మనకి? అంతే కదా. FIL ఖచ్చితంగా ఒక రోజు కొంటారు, ఒక రోజు సేల్ చేసుకుంటూ పోతుంటారు. మనం వాళ్ళని ఫాలో చేసి మనకు డబ్బు కాదు. ఎందుకంటే వాళ్ళు కొన్న రోజులు కూడా మార్కెట్లు పడ్డాయి. నాకు బాగా గుర్తుంది 2016-17 టైంలో మార్కెట్ పడుతుంది. FIL ఇన్ని కోట్లు అమ్మారు, ఇన్ని కోట్లు అమ్మారు అని ప్రతిరోజు వస్తుంది డేటా. 2020 తర్వాత FIL అమ్ముతూనే ఉన్నారు, దేశ ఇన్వెస్టర్లు కొంటున్నారు. FIL అమ్ముతున్నారు, మార్కెట్ పెరుగుతూనే ఉంది. FIL అమ్ముతున్నారు, మార్కెట్ పెరుగుతుంది. 2016-17 నుంచి అది 26,000 16,000 పాయింట్ల నుంచి 18,000 పాయింట్లకు పెరిగింది. అప్పటికీ ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు, కొన్నది లేదే, అది పెరుగుతూనే ఉంది. అప్పటిదాకా వాళ్ళు చెప్పింది నిజమేని అనుకుంటా ఉన్నాం. ఆ తేడా చాలా బాగా తెలిసినప్పుడు. అది అపోహ. FIL అమ్మితే మార్కెట్లు డౌన్ అవుతాయి. సడన్ గా ఏదన్నా ఒక కంపెనీ బ్లాక్ డీల్ జరిగింది, అది సడన్ గా వాళ్ళు పెద్ద మొత్తంలో షేర్లు అమ్మినప్పుడు స్టాక్ లో జరుగుతుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. స్టాక్ లో షేర్ లో ఉంటది, ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ లో అది ఉంటది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్సంటేజ్ లో వాళ్ళ దగ్గర షేర్ స్టాక్ ఉంటది. 2% ఒకేసారి అమ్మినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్ లో ఇంపాక్ట్ ఉంటది. సేమ్ అలాగే FIL కూడా. కాకపోతే వాళ్ళ ఇంపాక్ట్ లేదని చెప్పట్లేదు, ఉంటది, కానీ దాన్ని కంప్లీట్ గా మార్చలేదు. కొంత వాలటాలిటీ అవ్వచ్చు. ఆ రోజు మార్కెట్ 200 పాయింట్స్ పెరగాలంటే వీళ్ళ వల్ల అది 150 పాయింట్స్ పెరుగుతుంది, కానీ పెరగకుండా అయితే ఒకవేళ అది 150 పాయింట్స్ పడాలనుకుంటే వీళ్ళ ద్వారా అది 250 పాయింట్స్ కి 200 పాయింట్స్ కి పడిపోతుంది. ఆ పైన ఒక 50-30 పాయింట్స్ అనేది వేరియేషన్ జరగచ్చేమో, కానీ ఓవరాల్ గా ఇంకొకళ్ళు కొనడం ఇంకొకళ్ళు అమ్మడం వల్ల రియాక్షన్ తక్కువనే ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే సంవత్సరాలు కలిసిపోయినాయి. మాకైతే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మాట్లాడుతున్నాం, టాపిక్ తగలదు కాబట్టి వాళ్ళ ఒక అమౌంట్ అంటే వాళ్ళు, నేనైతే అందరూ కనిపెట్టగలరని నేను అనుకోవట్లేదు. అంత డీప్గా ఇల్లు వాళ్ళంతా గుళ్ళు చేసుకొని వెళ్ళిపోయి, ఎందుకంటే ఇటున్న పరిస్థితుల్లో సూసైడ్ అటెంప్ట్కి వెళ్తుంది కానీ పరిస్థితి మనం అవతాం చేసుకుంటామని కనిపెట్టే మీరు పాదు. ఎందుకంటే చుట్టూ ఉన్న మార్కెట్ అలాంటిది. నువ్వు ఒక్కడవే 4 సంవత్సరాలు సపరేట్గా ఉంటావు, ఎవరితో కలవకుండా. మన ఇద్దరం మాట్లాడుకునే తప్పేస్తే ఇంకా వేరేం లేదు. మనం చూసింది చాట్ క్వశ్చన్ చేసేదానికి నేను వెతుకుతున్నా, నువ్వు వెతుకుతున్నావు. నువ్వు ఒకటి దొరికిందని అంటే అది పని చేయట్లేదు, చూసుకో అని చెప్పేసి నీ పని నేను చెప్పేసేది. ఎందుకంటే నాకు అనిపిస్తలేదు, దొరకట్లేదు కదా, వెతుకుదాం అని. అంటే ఇద్దరు పర్స్పెక్టివ్లో నీకు సపరేట్గా ఉండడం వల్లనే
అది నీకు ఆ రోజు అలా అనిపించింది, ఓకే, నీకు సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. బట్ వాళ్ళ విషయంలో చూసుకుంటే వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది, ట్రేడర్ సర్కిల్ ఉంటుంది, ఇన్వెస్టర్ సర్కిల్ ఉంటుంది. వాడు ఒక న్యూస్ని ఫాలో అవుతుంటాడు, ఒక యూట్యూబర్ని ఫాలో అవుతుంటాడు. అతని మెంటాలిటీ ఎలా ఉంటుందంటే పెరుగుతుంది, ఇది ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఈ కేటగిరీలో పోతుంటుంది, వాడు చేస్తుంటాడు, అమ్ముతుంటాడు, కొంటుంటాడు, రావడం పోవడం అనేది జరుగుతుంటుంది అంతే. వాళ్ళు ఎక్కడి వరకు ఆపవద్దు అంటావా? అది నేను అంటున్నాను. అంటే వాళ్ళని ఇంత అమౌంట్ పోతుంది కదా, మీరు చెయ్యండి అని అంటావా? ఇంత అమౌంట్ పోతుంది, ఇలా జరుగుతుందంటే అంటే జీవితాన్ని మరీ ఎండింగ్ దాకా రమ్మంటావా? అవసరం లేదంటావా? అలా ఎండింగ్ దాకా అవసరం లేదంటావా అంటే ఇంకొకళ్ళని ఫాలో ఇందులో చేయకూడదు. ఇంకొకళ్ళు మనకి ఇప్పుడు ఇతను మనకి బాగా సక్సెస్ అయ్యాడు, P&L స్టేట్మెంట్ చూపించినా సరే ఆ వర్క్ అతనికే తెలిసి ఉంటుంది. ఆయన మనకి నేర్పించడు. ఎందుకు నేర్పిస్తాడంటే ఎంతో స్ట్రగుల్ చేస్తే అక్కడ ఆయన ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అయ్యాడు కాబట్టి ఆ స్ట్రగుల్స్ లో ఆయన రిస్క్ అన్ని చూసేసి ఉంటాడు. లైఫ్ లో ఎంత రిస్క్ ఉందో ఆ అమౌంట్ మనం తెచ్చిన తర్వాత అందులో లూజ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ మనకు అమౌంట్ కుదరదు. మనం బయటికి వెళ్ళి కూడా నేను మార్కెట్ లో పెడతాను డబ్బులు ఇవ్వండి అని మనం ఒక లోన్ కి వెళ్ళి తీసుకురాలేము, ఏమి చేయలేము. కాబట్టి ఎక్కువ శాతం మార్కెట్ లో డబ్బులు వేస్తున్నాం అనేది నెగిటివ్ గా ఉంటుంది. మనకి చుట్టూ అదే ఉంటుంది. మనకి ఇన్వెస్ట్ చేసుకుంటేనే మార్కెట్ లో రిటర్న్స్ వస్తాయి. ఇది అయితే అందరికీ తెలిసిన విషయం. కానీ ఎప్పటికి వస్తాయి? అందరూ మనం ట్రేడర్లు ఎందుకు మారిపోతున్నారు? ఇన్వెస్టర్ల నుంచి మనం షేర్లు కొనుక్కుంటాం, అవి మనం తీసుకున్న తర్వాత ప్రైస్ డ్రాప్ అయిపోతుంది, పెరిగితే మనమే అమ్మేస్తాం, తగ్గితే హోల్డ్ చేసుకొని దానికి ఇంకా మరికొని యాడ్ చేసుకొని ఉంటాం. అవి అలాగే ఉంటాయి. మనం ఒక 10,000 పెట్టినా, 20,000 పెట్టినా, 50,000 పెట్టినా మనం 40 అయిపోయి 30 అయిపోయి అలా ఉండిపోతాయి. మనం వెయిట్ చేసి 1 ఇయర్ అయ్యి నష్టంలోనే అమ్మేస్తాం. అది ట్రేడర్ మైండ్ సెట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా కాదు. మనం ల్యాండ్స్ ఎలా వదిలేస్తాము, మంచి కంపెనీ షేర్లు కొని వదిలేయడం, ఇందులో రిస్క్ లేని పని. అంతే, ఇది సేఫ్ గేమ్. ట్రేడర్ వల్ల ఫాస్ట్ గా డబ్బులు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం స్ట్రగుల్ పడాలి. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే సక్సెస్ అయిన కొంతమంది ఉన్నారు, అది వీళ్ళే అని మనం చెప్పలేము, కానీ వాళ్ళు చేసిన వీడియోలు ఆ రోజు అప్డేట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో. వాళ్ళు రియల్ ట్రేడర్లు. అంటే వాళ్ళు కొనుక్కుంటారు, రిస్క్ రివార్డ్ ని పాటిస్తారు, సాయంత్రం ఆ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ చేసుకొని క్లోజ్ చేస్తారు. ఇంట్రాడే అంటే ఇంట్రాడే, దాన్ని హోల్డ్ చేయరు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ నుంచి మనం ఒక ఓన్ స్టైల్ మనం డిజైన్ చేసుకొని బిల్డ్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. కానీ దీంట్లో ఇంకొకళ్ళని ఫాలో చేస్తే మనం ఎప్పటికీ సక్సెస్ ఎప్పటికీ కాలేము. ఆ ఓన్ స్ట్రాటజీ మీకు రాకపోతే మానేయడం మంచిది. వెయిట్ చేసి ఇంకొస్తుంది, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మనం ప్రాఫిటబుల్ అవుతాము అని వేరే వాళ్ళని చూసి మనం ఇక్కడ చేస్తా అంటే వాళ్ళు మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కూడా రెండు కంప్యూటర్లు ఉంటాయి. వాళ్ళు మనకి కనిపించే లైన్స్ వేరే ఉంటాయి, వాళ్ళు తీసుకునే పొజిషన్ సైజు వాళ్ళ ఎంట్రీలు వేరే ఉంటాయి. జస్ట్ ఏంటంటే వాళ్ళు చూసుకోవడానికి పెడతారు అవి. మన యూట్యూబ్ లో డబ్బుల కోసం కాదు. వాళ్ళ వీడియోలన్నీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని వాళ్ళు రికార్డ్ చేసుకొని దాన్ని వాళ్ళు అందులో ఉంచుకుంటారు. దాన్ని మనం గుడ్డిగా ఫాలో అయ్యి కింద ఈ రోజు రేపు బై అన్నాడు, కింద సెల్ అన్నాడు కాబట్టి మనం రేపు అదే చేసేస్తాం అని మనం ట్రై చేసినప్పుడు ఈ బై అన్న వ్యక్తే క్లియర్ గా ముందు రోజు వీడియోలో బై అని ఉంటాడు, అతను రేపు మార్నింగ్ సెల్ చేస్తాడు. ఎందుకంటే అతనికి అలా ఆయనకి తెలుసు అది ఎక్కడ ఏం చేయాలని. మనం ఆయన్ని ఫాలో అయిపోయాడు, చెప్పాడు కదా అతను మళ్ళీ ఫెయిల్ చేసి డబ్బులు సంపాదించిన వీడియో పెట్టిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా చేస్తే ఆయన మనం ఫాలో చేయాలి. తర్వాత ఆయన చేసేదే చేస్తాడు, ఆయన బై అని మళ్ళీ రెండో రోజు బై చేస్తాడు. అప్పుడు మనం ఏంటంటే మనం సొంతంగా మనం అప్పటికే ఆలోచించుకొని మనం సెల్ చేసాం. అతని వీడియో సాయంత్రం వస్తుంది, మనం దాన్ని చూస్తాం. ఆపోజిట్ చేసామే, ఆయన ఫాలో చేస్తే బాగుండే అన్నంత కాలం మనం ఇక్కడ మన డబ్బులు మనం లూజ్ అవ్వాల్సిందే, కానీ మనకైతే ప్రాఫిటబుల్ గా అయితే మనం ఉండలేము. అంటే లైఫ్ ని మరి దిగజారిపోయే స్టేజ్ వరకు నాకు రాబకండి అనేది చెప్తున్నాడు ఓవరాల్ గా. చివరి పాయింట్ వరకు రావాలంటే మనకు ఖచ్చితంగా గురువు ఉండాలి. ఇప్పుడు దాని మీద మనకి నాలెడ్జ్ లేదు అన్నప్పుడు, రిస్క్ అనుకున్నప్పుడు
మనకు తెలియనప్పుడు మాకు తెలియక వెయిట్ చేసాం. ఉమ్, డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ కి కొంతమంది వచ్చారు, మాకు కనిపించారు, ప్రాఫిటబుల్ గా కనిపించారు. మేము వెయిట్ చేసాం. ఇన్ని 10 years ఎక్స్పీరియన్స్ లో 6 years ముందు వేస్టే అయిపోయింది కదా. వేస్ట్ అయిపోయింది. అవును. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆ పర్సన్స్ మనకి కనిపించారు, వీళ్ళు అవుతున్నారు. హిందీలో ఒక లేడీ ఉమ్, ఉంది, ఆ, పేరు ఆ. కిరణ్. అవును, అది అవుతారు. ట్రేడర్, లక్ష్య ట్రేడర్ అని ఆ. హిందీలో, ఆయన కూడా ఉమ్, జెన్యున్ పర్సన్. మన తెలుగులో కూడా ఇంకొకరు ఉన్నారు. అంటే ఎలా జెన్యున్ అని నేను చెప్పగలుగుతున్నాము అని అంటే, మనం వాళ్ళు చేసిన వీడియోలు ప్రాఫిట్ అవి ఇంతకుముందు మేము వాళ్ళని ఫాలో చేసాం. ఉమ్, వాళ్ళ ఎంట్రీలు రియల్ ఎంట్రీలో కావాలి, ఉమ్, వాళ్ళు కాల్గొని ఈ రోజు సాయంత్రం పోస్ట్ చేశారు. ఆ, వాళ్ళు కొన్న ఆ టైం కానీ, అవి వాళ్ళు చెక్ ఎగ్జిట్ చేసుకో. అయిన టైం కానీ, వాళ్ళు తీసుకున్న క్వాంటిటీ సైజ్ మాకు మ్యాచ్ అవ్వడం, ఉమ్, వీటి మీద ఒక అతను ఓకే, మన కళ్ళ అర్థం. ముందు ఒక 50,000 సంపాదించాడు. ఉమ్, అతను స్క్రీన్ షాట్ పెడతాడు, అవును. దాన్ని మనం చూస్తాం. చూసి ఇతను 50,000 సంపాదించాడు అనుకుంటాం, ఉమ్, కానీ దాని వెనక లాజిక్ చెప్పరు వాళ్ళు. చెప్పరు. రెండో రోజు అది 50,000 కాదు, 1,50,000 లాస్ ఉంటుంది. అది పోస్ట్ చేయడం. అతను పోస్ట్ చేయడు, ఉమ్, కానీ కనీసం ఈ 50,000 ఎలా వచ్చాయి అని మనం దాని మీద రీసెర్చ్ చేస్తే, అది రియల్ అయింటే ఉమ్, అతని దగ్గర ఒక స్ట్రాటజీ ఉందని మనకు తెలుస్తుంది. ఆ, అవును. 50,000 ఊరికనే రాలేదు. రాలేదు. అతను తీసుకున్న క్వాంటిటీకి 10,000 దగ్గర ఎగ్జిట్ అయి ఉండొచ్చు, 20 దగ్గర కూడా అవ్వచ్చు. అవచ్చు. కానీ ఆ ఎండ్ పాయింట్ వరకు ఉండేందుకు ఆయన ఎగ్జిట్ అయ్యాడు. ఆయన ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ పడిపోతుంది అక్కడ. ఉమ్, ఆ ప్రీమియం అవును, అప్పుడే డ్రాప్ అవుతుంది. అవును. అప్పటి వరకు ఆయన తీసుకుపోవడానికే పోయినట్టు ఆ ప్రీమియం పోతుంది. పోతుంటది. నిజం. తర్వాత ఆయన ఎప్పుడైతే ఎగ్జిట్ చేస్తాడో, సడన్ గా ప్రీమియం 300 ఉన్నది సాయంత్రం చూస్తే 100 రూపీస్ లో ఉంటుంది. తగ్గిపోతుంది. అంటే ఇతను కొన్నదేమో 100, అది ఇతని కోసం అతనికి అదేమో వచ్చి 300 దాకా పోయింది. తర్వాత మళ్ళీ అతను వచ్చేసి ఎగ్జిట్ అయిన తర్వాత అది 150కి 200కి వచ్చింది. అంటే ఏంటి మాయా అంటే అదే నాలెడ్జ్. నేర్చుకున్నాడు అతను అతని కాబట్టి. ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు, ఉమ్, కానీ ఇలాంటి జెన్యున్ పర్సన్ అలా ఉన్నారు కానీ చెప్పారు. అదే విషయం. అలా ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మనం ఇన్నేళ్ళు కష్టపడ్డప్పుడు వాళ్ళు ఎందుకు షేర్ చేస్తారు? అంతే. ఇప్పుడు కొత్తగా సెబీ గైడ్ లైన్స్ ఇవన్నీ ఇప్పుడు అవును, దాని తోడు ఇంకా ఎక్కువైపోయినాయి. ఈ జెన్యున్ పర్సన్స్ కూడా రిస్క్ ఎందుకు అని ఇప్పుడు సరే. వాళ్ళు కానీ సార్ వీడియోలు పెట్టట్లేదు. ఉమ్, మేము ఫాలో అయిన వాళ్ళు ఉమ్, ఎప్పుడైతే మనకి ఎందుకు వచ్చింది, మనం ఆల్రెడీ అన్ని చేసుకుంటున్నాం. అంతే కదా, సంపాదించుకున్నప్పుడు ఇంకొకరికి. వాళ్ళే మా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పరు, ఉమ్, వాళ్ళు ఏ గ్రూప్ కోర్సు పెట్టరు, ఆ, వాళ్ళకి అనవసరం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మార్కెట్ నుంచి సంపాదించుకుంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎర్నింగ్ అనేది మార్కెట్ లో జరుగుతుంది. వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చేది వాళ్ళకి ఎందుకు? 2,000, 3,000 కోసం, వాళ్ళు 7,000 కోసం కోర్సులు పెట్టి ఆ, మనం అడిగే ఎక్సెప్ట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అవును, అంత ఓపిక ఉంది అంటే వాళ్ళకి రాదని అర్థం. కరెక్ట్, నిజం. నిజంగా వాడు అది చేసుకోగలిగిన వాడు అక్కడ సైలెంట్ గా చేసుకుంటాడు, ఉమ్, తీసుకుంటాడు, అవును, బయటకు వచ్చి దాని మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడు, పాజిటివ్ గా కూడా చెప్పడు. సైలెంట్ గా ఉంటాడు. పాజిటివ్ గా చెప్తే ఏమవుతుంది, నీకేమొచ్చు అంటారు. వాడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ గా చెప్పామనుకో, అందరూ నెగిటివ్ గానే ఉన్నారు, ఇందులో కొత్త విషయం ఉంది. అంటారు. కాబట్టి అది 100% మనకి రిస్కీ గేమ్. కాబట్టి ఉమ్, చెయ్యాలి అని కొంతమందికి ప్యాషనెట్ గా, ఉమ్, ఇప్పుడు ఇది కాకుండా మనం బయటకు వెళ్ళి ఇంకేమీ చేయలేము, ఆ, ఇందులో అవ్వాలి అని అనుకున్నప్పుడు ఉమ్, అయిన వాళ్ళు లిస్ట్ తీయాలి. ఉమ్, అయ్యారు అంటే వాళ్ళు మనలాగానే, వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు మనలాగా మిడిల్ క్లాస్ నుంచి, నీకు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ నుంచి అంటే ఇప్పుడు సుభాషిత్ పాని అని పెద్ద యూట్యూబర్ ప్లస్ ఆయన పెద్ద ట్రేడర్, ఆయన జెన్యూన్ అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఆయన చిన్న ఆయన చాలా వీడియోలు, ఆయన ఫస్ట్ ట్రేడ్స్ నుంచి, ఇప్పుడు కాదు గత 5 years నుంచి వాళ్ళని ఫాలో చేస్తున్నాం. మనం వాళ్ళని ఫాలో చేసే టైంలో వాళ్ళు పర్ డే 50,000, 20,000, 30,000 నుంచి సంపాదిస్తున్న వాళ్ళు. అతను ఒకటే స్ట్రాటజీతో వెళ్తున్నాడు అనేది మనకి దాని ద్వారా అర్థం కావట్లేదు. అతను లాస్ తీసుకోలేదా? చాలా సార్లు తీసుకున్నాడు. పెట్టేవాడు కూడా. లాస్లు పోస్ట్ చేశారు, ప్రాఫిట్లు పోస్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే కోట్ల రూపాయలకు వచ్చేసారో వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గింది, వాళ్ళకి రిస్క్ ఉంటది కదా. మరి అందరూ మరి మీరు ఎలా సక్సెస్ అయ్యారో మాకు కూడా చెప్పండి. వాళ్ళు ఎక్కువ అయిపోతారు, వాళ్ళ కోర్సులు మెల్లగా తగ్గించేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎందుకు చెప్తున్నాం, ఇంకా చాలా మంది హిందీలో 100 మంది ఉన్నా కూడా, హిందీలో కానీ తెలుగులో కానీ వేరే లాంగ్వేజ్ లో ఉన్నారు చాలా మంది, కానీ ఎవరు కూడా వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేయడానికి ఇష్టపడరు ఎవరు. ఎందుకంటే అది ఇచ్చేస్తే ఇంకేముంది కదా. ఇప్పుడు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉందని అర్థం. మరి ఆ టాలెంట్ వాళ్ళు నిరూపించుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది క్రియేట్ అయిపోతారు.
అవునులే, ఎందుకంటే నేను ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సరే నేను బ్యాక్ టెస్ట్ చేశాను. నేను అప్పట్లోనే బ్యాక్‌లో కొని మరి 2 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ మొత్తం బ్యాక్‌లో చెక్ చేసుకున్నాను. బ్యాక్ టెస్ట్ బాగా చేశాను. ఓకే. సూపరు, బంపరు అంతే పెట్టాను. రియాలిటీలోకొచ్చాను. అప్పుడు రియాలిటీ చేస్తున్నప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్ తోటి ట్రేడ్స్ చేస్తున్నాను. అతను పంతులు చెప్పిందది. చెప్పాడు. ఓకే. వచ్చిందంటున్నాడు. ఓకే చూసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను. ట్రేడ్ చేశాను. 3500 టప్ వచ్చింది. తీసాం. మళ్ళా 6000 వచ్చింది. టప్ తీసాం. అసలు ఒక రోజులో 2 సార్లు ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది అసలు ఆ టైంలో. డేలో ఫ్లాగ్ ప్యాటర్నే రాదు ఇప్పుడు. కానీ అప్పుడు 1 డేలో నిఫ్టీలో 2 సార్లు ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది. టార్గెట్ ఇక్కడ లైన్ పెట్టి ఇక్కడ టార్గెట్ లైన్ పెడితే వచ్చి కొట్టి తర్వాత వెళ్ళేది. 10,000, 8,000 నికరం వచ్చేది. నేను రాసుకునేసాను 7,500 ఒక రోజుకి టార్గెట్. 7,500 వస్తేనే నేను మినిమం తీయాలి అని పెట్టుకున్నాను చేసుకున్నాను. నాకు ఆ రోజు ప్యాటర్న్ అంతే ఓపెన్ చేసుకుని చూస్తూనే ఉన్నా చార్ట్. వస్తే ఓకే చేస్తాను ఎంట్రీ తీసుకుంటాను, కింద స్టాప్ లాస్ పెడతాను, వెయిట్ చేస్తుంటాను. అదేమైందంటే ఓకే వస్తుంది 7,500 వస్తుంది, 8,000 వస్తుంది, 4,000 వస్తుంది. అది 6,000 దాకా వచ్చి వెనక్కి వెళ్ళినా కూడా నేను తీసేవాడిని కాదు. నాకు 7,500 రావాలి లేదా టార్గెట్ కొట్టాలి. ఇవి 2 మాత్రమే అనమాట. నెల బల్లే నడిచింది. రోజుకి 7,500 వస్తుంది చేస్తున్నాం. ఒక రోజు రాలేదు, మరుసటి రోజున వస్తుంది కదా, ఇట్లా అన్నమాట. ఇంకా నేను ఆ నెలలో వచ్చిన అమౌంట్ తోటి నేను కావాల్సింది కొనుక్కుంటూ అరేంజ్ చేసుకుంటూ ఓకే అయిపోయింది, ఇంకా మనం సెటిల్ అయిపోయినాం, సంపాదించేసుకుంటాం. అది ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది అందరికీ వెళ్ళింది. అది యూట్యూబ్లో వచ్చింది, ఇంకా అందరికి తెలిసింది. అందరూ మామూలు అంతకుముందు ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఉంది. అది అందరూ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఎంట్రీ స్టాప్ లాస్ ఇది, ఎంట్రీ ఇది, టార్గెట్ ఇది. ఎంట్రీ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు రిజెక్షన్స్ వచ్చి పడిపోయేది. రిజెక్షన్ వచ్చి స్టాప్ లాస్ పెట్టేసేది, పడిపోయేది. అది చాలా రేర్గా జరిగేది. నెల తర్వాత నుంచి చాలా ఎక్కువ అయిపోయింది. ఎంట్రీ కొంచెం ముందుకెళ్తుంది, వెంటనే ఫాస్ట్గా స్టాప్ లాస్. ఎంట్రీ పైకి వెళ్తుంది, మళ్ళీ స్టాప్ లాస్. చాలా ఎక్కువ స్టాప్ లాస్ మార్కెట్. విషయం ఏంటంటే అది స్ట్రాటజీ. ఆయన స్ట్రాటజీని మనకి షేర్ చేశాడు, అమ్మేశాడు. ఆయన తెలుసుకున్న బ్లాక్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మార్కెట్. చాలా ఎక్కువ ప్యాటర్న్సే ఉన్నాయి. అవును. ఏబిసి ప్యాటర్న్ అని, బ్లాక్ ప్యాటర్న్ అని, ఆయన కూడా నేర్చుకున్నారు. లేదంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చాలా ఉన్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వర్క్ అయినాయి. కానీ నేను అనేది అంటే 2 months తర్వాత ఫ్లాగ్ ప్యాటర్న్ పూర్తిగా పనిచేయడం పోయింది. అదే ఫ్లాగ్ ప్యాటర్న్ స్టాక్స్ లో పనిచేసింది, నిఫ్టీలో పనిచేసింది, బ్యాంక్ నిఫ్టీలో పనిచేసింది. ఎగ్జాక్ట్ గా ఎంట్రీ కాడ చాలా ఎక్కువ మూమెంట్ వచ్చేది, చాలా ఫాస్ట్ మూమెంట్ వచ్చి ఇంకో క్యాండిల్ పడాల్సింది వెంటనే బ్యాక్ కొట్టేసేది. స్టాప్ లాస్ వచ్చేది. స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ వేరు, మార్కెట్ బిహేవియర్ వేరు. అవును. మార్కెట్ వెళ్ళాలనుకుంటున్న టైంలో ఈ స్ట్రాటజీలు అవన్నీ మధ్యలో వెళ్తుంది మార్కెట్ పైకి అనే దానికి వాళ్ళకి ఒక సింబల్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ వేసింది అన్నట్టు దాని అర్థం ఏంటంటే స్వింగ్ అనేది ఎక్కువ స్వింగ్ అవ్వట్లేదు కదా. అవును. ఇప్పుడు మార్కెట్ పడాలంటే ఇలా పడిపోతుంది ఫాస్ట్ గా, వి షేప్ లో పడుతుంది. కానీ అక్కడ మనకి ఫ్లాగ్ ఎందుకు అవుతుంది అంటే పడడానికి ఇష్టపడట్లేదు, దాని అర్థం పెరుగుతుందని. ఆయన ఇంకొక పంతులు గారు చెప్పినట్టు ఫైట్ చేస్తుందంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి అలాంటివి కొన్ని ఐడెంటిఫై చేసుకొని చేస్తారు కానీ పర్మనెంట్ గా వర్క్ చేయవు. తర్వాత పని చేయలేదు, ఈ రోజు అడిగి లేదు. కాబట్టి అంటే అంతమంది వచ్చి దానిలో చేరారు, చేసినప్పుడు ఆ రిజెక్షన్స్ ఎందుకు వచ్చింది అనేది నాకు ఆశ్చర్యమైంది. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ సీజన్ లాగా మార్కెట్ లో సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక సీజన్ నేర్చుకున్నా, ఆ సీజన్ లో ప్రాఫిటబుల్ గా ఉన్నా. కానీ నెక్స్ట్ సీజన్ కి నేను రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులన్నీ ఆ సీజన్ నా దగ్గర నుంచి తీసుకోబోతుంది. అది మనకు తెలియాలి. ఇప్పుడు ఆ సీజన్ లో కూడా నేను గెలిచాను. నెక్స్ట్ వచ్చే సీజన్ లో నేను జాగ్రత్తగా ఉండాలి. దానికి 3 ఉన్నాయి, ఒక ట్రెండింగ్, ఒక సైడ్ వేస్, ఒక డౌన్ ట్రెండ్. దాని పేర్లే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. ఎంత బాగా తోపులైనా అప్ ట్రెండ్ లో, డౌన్ ట్రెండ్ లో ఎవరైనా సంపాదిస్తారు. సైడ్ వేస్ లోనే ఒక సైడ్ వేస్ మార్కెట్ చాలా మన డబ్బులని తీసుకోవడానికి, ఎందుకంటే పెరగదు, అలాగని పడదు. అప్పుడు మన డబ్బులు ఏమైతాయి, డీకేలో పోతుంది. అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసినా కొంతవరకు వాళ్ళు లాస్ తగ్గించుకోగలరు. అంతే. ఆప్షన్ ని బై చేశారంటే
డీకే పోతుంది, డబల్ స్టాప్ లాస్ కొడతాయి. అది మెయిన్ మనం ఒక 3000 తీసుకోవాల్సిన చోట నష్టము 9000 లాస్ ఇవ్వాల్సి వస్తుంది. 2 సార్లు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా స్టాప్ లాస్ ఊరికే హిట్ అయితే మీకు అకౌంట్ ఎన్ని రోజులు గ్రో అవుతుంది మళ్ళీ. అంతే కదా. కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు ఈ సైడ్ వేస్ మార్కెట్ వల్లే స్టాప్ లాస్ అంటే భయపడతారు. ఓకే, ఎంత ఎక్కువ అయిపోతుంది ఆ పెద్ద.